హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం వచ్చేసరికి మన యొక్క పెన్ టెస్టింగ్ గురించి ఆల్రెడీ పెన్ టెస్టింగ్‌లో అంటే మామూలుగా స్టెప్స్ అనేది డిస్కస్ చేశాం గదా! సో, ఈరోజు మనం పెన్ టెస్టింగ్‌లో ఫస్ట్ స్టెప్ అనేది ఫాలో అవుదాం. అంటే ఎలా అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. ఓకే. ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేయాలి ఒక టార్గెట్ నుంచి మనం ఈరోజు చూద్దాం. అండ్ పాసివ్, యాక్టివ్ 2 టైప్స్ ఉంటాయి కాబట్టి గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్‌లో. సో, మనం పాసివ్ చూద్దాం, యాక్టివ్ చూద్దాం. ఈరోజు వీడియోలో వచ్చేసరికి వీడియోలోకి వెళ్ళక ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్. ఓకే. ఇక్కడ నేను వచ్చేసరికి 2 అనేది యూస్ అంటే లైక్ 2 వెబ్‌సైట్స్ అనేది యూజ్ చేశాను మెయిన్‌గా. ఒకటి షోండా ఇంకోటేమో హూఈసీ. లైక్ ఇది ఎలా అంటే ఈ రెండు వెబ్‌సైట్స్ వచ్చేసరికి మనం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే. ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ రెండు ఒక్క వెబ్‌సైట్స్ యూజ్ చేసి మన యొక్క టార్గెట్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ చేద్దాం. లైక్ ఎంత వీలైతే అంత గెయిన్ చేసుకుందాం ఇన్ఫర్మేషన్. సో, ఇది కాకుండా మీకు నేను ఇంకోటి అడ్వాన్స్‌గా ఒకటి చెప్తున్నాను. లైక్ ఇదొచ్చేసరికి వైరస్ టూల్ అనుకోండి. ఓకే. ఈ వైరస్ టూల్ వెబ్‌సైట్ వచ్చేసరికి దేనికి వైరస్ టోటల్ హోమ్. ఓకే. ఈ వెబ్‌సైట్‌లోకెళ్తే ఏదైనా మీకు అప్పుడప్పుడు అన్‌వాంటెడ్ లింక్స్ అనేది వస్తాయి. ఓకే. ఆ లింక్స్ ఆర్ పీడీఎఫ్స్ వచ్చినప్పుడు వాటిల్లో మాల్‌వేర్ ఉందా లేదా అనేసి మనం ఈ వెబ్‌సైట్ యూజ్ చేసి మనం చెక్ చేయొచ్చు. లైక్ ఇక్కడ మీరు ఫైల్ అప్‌లోడ్ చేసేసి ఆటోమేటిక్‌గా స్కాన్ అయిపోతది. ఓకే. సెర్చ్ వే మామూలుగా ఒక యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేసి మీకేదైనా డౌట్‌గా ఉంటే దాన్ని సెర్చ్ చేయండి. అది దాంట్లో ఆ యూఆర్ఎల్‌లో వైరస్ ఉందా లేదా? మాల్‌వేర్స్ ఉన్నాయా లేవా? అని ఇది డిటెక్ట్ చేస్తది. ఓకే. అండ్ మనం ఇంకా వచ్చేసరికి ఇందులోకి వచ్చేసేద్దాం. ఏది పెన్ టెస్టింగ్‌లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్‌లో ఫస్ట్ మనం షోండా యూజ్ చేద్దాం. ఇందులో వచ్చేసరికి మన యొక్క టార్గెట్ నేమ్ నేను సపోజ్ ఇది నొక్కుతున్నాను. .ac.in. సో, ఈ వెబ్‌సైట్ ఇన్ఫర్మేషన్ వస్తది. యాక్చువల్‌గా ఇది ఒక కాలేజ్ వెబ్‌సైట్. ఓకే. ఈ కాలేజ్ వెబ్‌సైట్‌లో మనం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేద్దాం. ఏ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం అనేది మీరు ఇక్కడ చూడండి. మనం ఇక్కడ వచ్చేసరికి హోమ్ సీతమ్స్‌లో దీనికి ఎవరు సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందంటే అమెజాన్. ఓకే. అమెజాన్ డేటా సర్వీస్ ఇన్ ఇండియా. ఓకే. ఇది అమెజాన్ అనేది దీనికి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇంకా మీరు ఏమేమి ఇన్ఫర్మేషన్ దీని యొక్క ఆర్గనైజేషన్ వచ్చేసరికి గో ఐడి. ఓకే. దీనికి డొమైన్ ఇచ్చింది వచ్చేసరికి గో ఐడి. అండ్ ఇష్యూడ్ ది కామన్ నేమ్ ఆఫ్ వీలా ఏసీఐన్. ఓకే. దీని యొక్క సబ్ డొమైన్ ఇంకోటి ఉంది మళ్ళా అదేంటి దీనికి ఇష్యూ చేసిన కామన్ నేమ్ విల్ ఏసీ.ఐన్. ఓకే. అది వీళ్ళది వేరొక కంపెనీ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ మీరు 301 మూడ్ పర్మనెంట్లీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 310 అంటే మూవ్ పర్మనెంట్లీ అంటే ఇది నో రీడైరెక్టర్ వెబ్సైట్. అంటే రీడైరెక్టరీ అనేది ఈ వెబ్సైట్ అనేది అవ్వదు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీరు మళ్ళీ సర్వీస్ అబ్జర్వ్ చేయండి. ఏం సర్వీస్ ఇది? అపాచీ. ఓకే. ఏం సర్వర్ యూజ్ చేస్తున్నారంటే అపాచీ. అపాచీలో వర్షన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏముంది 2.4.858. ఓకే. ఇది ఉబంటు. ఓకే. లొకేషన్ వచ్చేసరికి cthems.ac.in. ఓకే. ఫైన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారంటే మళ్ళా దీనికి ఇంకొక వెబ్సైట్ ఉంది. ప్రెజెంట్ ఏంది ఇది అన్ నాట్ ఫౌండెడ్ లైక్ 404 ఈజ్ నాట్ ఫౌండెడ్ వెబ్సైట్. ఈ యొక్క కోడ్ వచ్చేసరికి నాట్ ఫౌండెడ్ అనేసి మనం అర్థం చేసుకోవాలి. అండ్ మీరు నాట్ ఫౌండెడ్ అనుకోకుండా మళ్ళా అంటే 404 నాట్ ఫౌండెడ్ లైక్ ఇలా పేజీ అనేది రిమూవ్ చేసేయటం వాళ్ళు తీసేసేయటం. సో, అప్పుడు మనకి ఇక్కడ ఈ యొక్క ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. 404 అనేది మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది. సో, ఈ యొక్క ఐపీ అడ్రస్ అనేది ఇప్పుడు వాళ్ళు ప్రెజెంట్ అనేది యూజ్ చేయట్లేదు. సో, నాట్ ఫౌండెడ్. ఓకే. ఇంకా ఇక్కడ ఏముంది మీరు ఇంకా లొకేషన్ గురించి చిత్తూరు. మీరు ఇప్పుడు ఇది పని చేయట్లేదు కాబట్టి సీతమ్స్ చిత్తూరు. ఓకే. ఫైన్. ఓకే. ఈ రెండే ఉంది. మనం ఇప్పుడు ఏమేమి గ్యాదర్ చేసాము? ఈ యొక్క టూల్ అంటే ఈ యొక్క వెబ్‌సైట్ యూజ్ చేసి మనం ఏమేమి గ్యాదర్ చేసామంటే దీనికి ఎవరు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు?
దీనికి ఇష్యూడ్ అంటే సర్టిఫికేట్ అంటే ఎవరు దీనికి డొమైన్ క్రియేట్ చేసి ఇచ్చినారు, దాని తర్వాత దీని ఆర్గనైజేషన్ ఏంటిది, లైక్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఈ వెబ్సైట్ అనేసి, మళ్ళీ ఇష్యూడ్ అంటే ఇది ఎవరెవరికి ఇష్యూ చేసినారు, సేమ్ ఇంతే కామన్ నేమ్తో ఇంకెవరెవరికి ఉన్నాయి, సో వాళ్ళ యొక్క సర్వీస్ ఏంటిది. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసాం, మళ్ళీ దీని యొక్క సర్వర్ ఏంటిది, సర్వర్ అంటే ఏం యూజ్ చేస్తున్నారు వాళ్ళు, లైనెక్సా ఉబంటున్న సర్వర్ ఏ వర్షన్ యూజ్ చేస్తున్నారు అనేసి మనం ఇక్కడ తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి పర్మనెంటెడ్ అంటే 301 మూడ్ పర్మనెంట్లీ, ఓకే ఇది మూవ్ అయింది. వెబ్సైట్ అనేది ఆల్రెడీ దీనికి ఒక వెబ్సైట్ ఉంది, దాన్ని తీసేసి వీళ్ళు మళ్ళీ కొత్తగా ఇంకో వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకున్నారు. అదొకటి తెలిసింది మనకి. అండ్ నెక్స్ట్ ఇంత ముందు దీనికి మెయింటెనెన్స్ మైక్రోసాఫ్ట్ కర్ణాటక, ఇది ఒక కాలేజీ నేమ్, ఇది లొకేటెడ్ ఎక్కడ ఉంది, చిత్తూరులో ఉంది. ఇక్కడ మనం చాలా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసాం. ఓకే, ఇక్కడ మీరు చూసండి హెచ్టిపిపి 200 ఓకే అంటే ఈ యొక్క వెబ్సైట్ అనేది వర్కింగ్ లోనే ఉంది, రన్ అవుతుంది. ఓకే, ఇక్కడ లింక్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, టైప్స్ ఆఫ్ లింక్స్ ఉన్నాయి. అంటే లైక్ లాగిన్ పేజ్ లింక్స్ ఉంటాయి, అంటే అడ్మినిస్ట్రేటర్ లాగిన్ పేజ్ అండ్ స్టూడెంట్ లాగిన్ పేజ్ ఇలా ఉంటాయి కదా. సో అవి కూడా ఇక్కడ మనకు కానొస్తున్నాయి. ఇక్కడ సపోర్టెడ్ ఎస్ఎస్ఎల్ వర్షన్ వచ్చాయి, మీరు ఇది కూడా అబ్జర్వ్ చేయాలి, మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఓకే, నెక్స్ట్ మనం హూ ఇస్ అనే దాంట్లో మనం ట్రై చేద్దాం, సేమ్ అదే యూజర్ అదే యొక్క వెబ్సైట్ ఇచ్చేసి మనం ఇక్కడ ట్రై చేద్దాం. వెయిట్ ఒక్క నిమిషం, ఇక్కడ చూసారా మీరు డొమైన్ వచ్చేసరికి సీతమ్స్.ac రిజిస్టర్డ్ ఎక్స్పైర్డ్ ఆన్ అప్డేటెడ్ ఆన్, వీళ్ళ యొక్క డొమైన్ అనేది ఎప్పుడు రిజిస్టర్ చేసుకున్నారంటే 2024లో రిజిస్టర్ చేసుకున్నాడు, 12/13లో రిజిస్టర్ చేసుకున్నాడు. ఓకే, మీరు ఇక్కడ ఎక్స్పైర్ 2026 12/13, అప్డేటెడ్ ఆన్ 2025 5/29, స్టేటస్ ఓకే. స్టేటస్ ఓకే అంటే వర్క్ అవుతుందని అర్థం. ఇక్కడ మనం ఇందులో యూజ్ చేసి ఈ హూయిస్ అనేది యూజ్ చేసి మనం ఇక్కడ ఏం గెయిన్ చేసాం అంటే నేమ్ సర్వర్స్. ఓకే, నేమ్ సర్వర్స్ ఇక్కడ ఏమున్నాయి, 3 అనేది మనం ఐడెంటిఫై చేసాం, ఇది మీకు ఫ్యూచర్లో అనేది యూజ్ అవుతుంది. 3 అనేది మనం ఇక్కడ లైక్ డిఎన్ఎస్ 3 ఈథర్నెట్ డిఎన్ఏ ఎన్ఎస్1 ఎన్ఎస్2. ఓకే, ఇలా సమ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ గెయిన్ చేసాం, మీరు అనేది నోట్ డౌన్ చేసుకోవాలి. ఓకే, పక్కన నోట్ డౌన్ చేసుకోవాలి. రిజిస్టర్ ఇన్ఫర్మేషన్, ఓకే ఇది రిజిస్టర్ ఇన్ఫర్మేషన్ యొక్క వాళ్ళు ప్రొవైడ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి డొమైన్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు. సో వాళ్ళ యొక్క యూజర్ నేమ్, వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు, ఆర్గనైజేషన్ వచ్చేసరికి ఓకే ఇది ఒక కాలేజీ, మనకి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అనేది దొరికింది. ఓకే, ఇక్కడ రాడేజ్ స్టేట్ ఇండియా. ఇక్కడ మీరు అంతే అబ్జర్వ్ చేయండి, మీరు ఇలా అబ్జర్వ్ చేసి ఇప్పుడు ప్రతి ఈచ్ పాయింట్ అనేది మనం సమ్ ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ చేసాం. అంటే ఏంటిది, అది ఆ వెబ్సైట్ అంటే ఏంటిది, అది దాని యొక్క నేమ్ సర్వర్స్ ఎన్ని ఉన్నాయి, అది ఎక్కడ ఉంది, దానికి సర్వీస్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళు ఏ సర్వర్ యూజ్ చేస్తున్నారు అనేసి మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఇప్పుడు మనం యాక్టివ్ చేద్దాం. ఓకే, ఈ యాక్టివ్లో ఏం చేద్దామంటే మనం ఎన్మ్యాప్ అనే టూల్ అనేది యూజ్ చేద్దాము. ఓకే, లైనెక్స్లోకి వెళ్ళి ఎన్మ్యాప్ అనే టూల్ యూజ్ చేసి మనం యాక్టివ్ ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు దాకా మనం గెయిన్ చేసింది ఏంటిది, లైక్ పైన ఇది ఎవరు, ఇది ఎలా వర్క్ అవుతుంది, ఏంటి ఈ వెబ్సైట్ని ఎవరు ఇష్యూ చేసినారు, దీనికి ఎవరు సెక్యూర్ ఇస్తున్నారు, ఇంకా దీనికి ఏమైనా సబ్ డొమైన్స్ ఉన్నాయా లేదా అని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, దీనికి సబ్ డొమైన్ ఒకటి ఉంది. ఓకే, మనం అది ఫైండ్ అవుట్ చేసాం. సో మనం ఇప్పుడు యాక్టివ్ చేద్దాం. యాక్టివ్ ఏం యూస్ చేద్దాం, ఎన్మ్యాప్ టూల్ అనేది యూస్ చేసి చేద్దాం. ఓకే, నేను ఇక్కడ లైనెక్స్లోకి వెళ్ళేసి పాస్వర్డ్ అన్లాక్ చేసా. ఇక్కడ మనం ఎన్మ్యాప్ sequence.ac.in, ఇక్కడ వచ్చేసరికి మనం ఏం తెలిసిందంటే సిస్టమ్ అప్లో ఉందా లేదా, అంటే ఆ హోస్ట్ అనేవాడు వర్క్ అవుతుందా లేదా, ప్రెసెంట్ కూడా అప్లో ఉన్నాడా లేదా అనేసి మనం ఇక్కడ తెలిసింది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ పోర్ట్స్ అనేది సమ్ పర్టికులర్ పోర్ట్స్ అనేది స్కాన్ చేస్తుంది, లైక్ ఒక మినిమం కామన్ పోర్ట్స్ అనేది ఎన్మ్యాప్ అనేది స్కాన్ చేసింది. సో మనం ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏం గెయిన్ చేసాము అంటే ఇక్కడ ఏమేం పోర్ట్స్ ఓపెన్ లో ఉన్నాయి, ఫస్ట్ టీసీపీ క్లోజ్ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే, డేటా అనేది క్లోజ్ లో ఉంది, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఓపెన్ లో ఉంది 21 దాని యొక్క పోర్ట్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఎస్ఎస్హెచ్ దేనికి యూజ్ చేస్తాం,
సెక్యూర్ లాగిన్. ఓకే. ఏదైనా ఒక రిమోట్ యూజర్ కనెక్ట్ అవ్వాలనుకుంటే వాడు సెక్యూర్‌గా పాస్వర్డ్ యూజ్ చేసి ఓకే. అది ఓపెన్‌లోనే ఉంది. సో, అది ఏ వర్షన్ యూజ్ చేస్తున్నారు? ఏంటి? అనేసి మనకది నెక్స్ట్ స్టెప్. అంటే పెన్ టెస్టింగ్‌లోనే ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. నెక్స్ట్ ఎన్యూమరేషన్. ఎన్యూమరేషన్ స్టెప్‌లో మనం ఇన్ఫర్మేషన్ అంటే లైక్ ఇప్పుడు ఏ వర్షన్ యూజ్ చేస్తున్నారు? వాళ్ళు ఓల్డ్ వర్షన్ యూజ్ చేస్తున్నారా? న్యూ వర్షన్ యూజ్ చేస్తున్నారా? వల్నరబిలిటీస్ ఉన్నాయా? లేవా? అనేసి మనం అక్కడ అనేది ఆ యొక్క స్టెప్‌లో అనేది ఫైండ్ ఔట్ చేసాం. జస్ట్ మనం ఈ యొక్క స్టెప్‌లో ఏం చేస్తామంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. జస్ట్ ఇలా ఏమేం పోర్ట్స్ ఓపెన్‌లో ఉన్నాయి, ఏమేం పోర్ట్స్ ఓపెన్‌లో లేవు అనేసి మనం ఇక్కడ చెక్ చేసుకుంటాం. జస్ట్ అంతే. సో, ఇక్కడ మనం ఏం చేసింది ఏపీ సౌత్ ఇక్కడ నేను ఇందాకే చెప్పాను మీకు దీనికి సర్వీస్ ప్రొవైడర్ ఎవరు అని. లైక్ దీని యొక్క అంటే వెబ్సైట్ మీద ప్రొడక్ట్ చేయడం కానీ లైక్ ఇలా సర్వీస్ ఇవ్వడం కానీ దీనికి వచ్చేసరికి అమెజాన్. ఓకే. అమెజాన్ AWS.com దీనికి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. దీని యొక్క ఐపీ అడ్రస్ వచ్చి 35.154. ఇక్కడ మీరు ఈ ఐపీ అడ్రస్ అబ్జర్వ్ చేయండి. మనం ఇప్పుడు క్రోమ్లోకి వెళ్ళేసి ఈ యొక్క ఐపీ అడ్రస్ అబ్జర్వ్ చేయండి. సో 2 సేమ్ గానే ఉంటాయి. సో నో ప్రాబ్లం. ఓకే. మనం కరెక్ట్‌గానే స్కాన్ చేస్తున్నాం. ఇక్కడ మీరు నెక్స్ట్ ఏమేమి పోర్ట్స్ ఓపెన్‌లో ఉన్నాయి మీరు ఇక్కడ చూసేసినారు. సో ఇక్కడ మనం ఎన్మ్యాప్ యూజ్ చేసి ఎస్ ఈ కమాండ్ అర్థం ఏంటంటే ఓన్లీ లైక్ టీసీపీ అంటే టీసీపీ పోర్ట్స్ వరకు స్కాన్ చేస్తుంది. ఇగ్నోర్ ది ఆల్ యూడిపి పోర్ట్స్. ఇక్కడ టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఇక్కడ యూడిపి అంటే వచ్చేసరికి యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఓకే. ఇది ఓన్లీ టీసీపీ పోర్ట్స్ వరకు స్కాన్ చేస్తుంది. హోస్ట్ అప్లో ఉందో లేదో మనకి ఇక్కడ తెలుస్తుంది. పై దానికి కింద దానికి డిఫరెన్స్ ఏంటంటే ఏముండదు. జస్ట్ ఇది టీసీపీ స్కాన్ చేసిద్ది. పైది కూడా సేమ్ అదే వర్క్ అవుతుంది. ఇక్కడ మనకి సమ్ కామన్ పోర్ట్స్ అనేది స్కాన్ చేస్తుంది. లేదు మాకు ఇంకా ఎక్కువ పోర్ట్స్ అనేది స్కాన్ చేయాలనుకున్నారనుకున్నా మీరు అప్పుడు ఏం చేయాలంటే nmap -p ఇక్కడ మీరు లైక్ ఏ పోర్ట్ నెంబర్ అని ఇచ్చుకోండి. మీకు నచ్చిన పోర్ట్ నెంబర్. నేను ఇప్పుడు 22 ఇస్తున్నాను. ఓకే. ఆ 22 పోర్ట్ అనేది నేను స్కాన్ చేయమని చెప్తున్నాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి దాని యొక్క ఐపీ అడ్రస్ ఆర్ దాని యొక్క డొమైన్ నేమ్. ఓకే. దాని యొక్క ఐపీ అడ్రస్ ఏంటిది? మనకి ఇక్కడ ఐపీ అడ్రస్ అనేది ఆల్రెడీ మనకి తెలుసు. ఓకే. ఐపీ అడ్రస్ ఏంటి 35.154.104.207. ఓకే. ఇవి మనం ఇది ఎంటర్ చేసినామంటే ఆ పర్టికులర్ పోర్ట్ అనేది వరకు స్కాన్ చేసిద్ది. సో మీకు సమ్ వనరబిలిటీ పోర్ట్స్ తెలుసు. లైక్ రిమోట్ యాక్సిస్ పోర్ట్ ఎంత నెంబర్ అనేది మీకు తెలుసు. సో అలాంటి టైంలో ఏం చేస్తారంటే ఈ కమాండ్ యూజ్ చేసి ఆ 22 ఉన్న ప్లేస్లో మీకు తెలిసిన యొక్క పోర్ట్ నెంబర్ పెట్టి మీరు స్కాన్ చేసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ అది ఓపెన్లో ఉందంటే సో వనరబిలిటీ ఉన్నట్టు. సో ఈజీగా మీరు ఎంటర్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇది ఈ రోజు వచ్చేసి వీడియో. మనం నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఎన్యూమరేషన్ గురించి తెలుసుకుందాం. లైక్ ఇది ఏ వర్షన్ వాడుతున్నారు? వీళ్ళు ఓల్డ్ వర్షన్ వాడుతున్నారా? న్యూ వర్షన్ వాడుతున్నారా? ఈ పోర్ట్స్ అనేది ఓపెన్‌లో ఉంది. సో ఈ పోర్ట్స్ ఓపెన్‌లో ఉన్నప్పుడు ఈ పోర్ట్ అనేది ఏ వర్షన్‌లో రన్ అవుతుంది? ఏంటి వీళ్ళ సర్వీస్ ఏ వర్షన్‌లో ఉందనేసి మనం నెక్స్ట్ స్టెప్‌లో అనేది ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేద్దాం. ఓకే. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఎవరికైనా షేర్ చేయండి. సో కంటిన్యూస్‌గా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. ఈ యొక్క పెన్ టెస్టింగ్ కంప్లీట్ అయిపోయేదాకా లైక్ యాక్సెస్ మనం గెయిన్ చేసేదాకా నేను ఈ యొక్క వీడియో అనేది కంటిన్యూ చేస్తాను స్టెప్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే.